ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే బేబీ, ఏంటి బేబీ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఆగు బేబీ, నడిచేందుకు నా బైక్ మీద డ్రాప్ చేస్తాను, పద. వద్దు, నేను లిఫ్ట్ ఇస్తానంటే సైలెంట్ గా తీసుకోవాలి. వద్దు అన్నావంటే జాతర అయిపోద్ది. నా చెయ్యి వదులు. పద. వదులు. నీకే చెప్పేది. కాపాడండి, కాపాడండి. వీళ్ళు నిన్ను కాపాడతారనుకున్నావా? నా గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ టచ్ చెయ్యరు. ప్లీజ్ హెల్ప్, కాపాడండి. ఎవరైనా దీన్ని కాపాడతారా? ఎవరైనా ముందుకొస్తే చంపేస్తాను. నన్ను వదులు, నన్ను వదులు ప్లీజ్. జాతర అయిపోయాక వదిలేస్తానులే, పద. నన్ను వదులు, వదులు. నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. పద ప్లీజ్ హెల్ప్, పద ప్లీజ్ నన్ను వదిలేయ్. పద, దేవుడు కూడా కాపాడలేడు. ఎక్కువ కాపాడండి, పద ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ ప్లీజ్. ఎక్కువ. ఆ అమ్మాయిని వదలరా. నువ్వెవరు? నువ్వు పదమ్మా. హలో, ఇది నా ఫిగర్. నీ పని నువ్వు చూసుకో. అట్టొచ్చావంటే చంపేస్తా. ఫిగర్ ఏంట్రా ఫిగరు? ఆడపిల్లని నడి రోడ్డు మీద ఏడిపిస్తున్నావా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? హే ఆపో, కొట్టావంటే జాతర అయిపోద్ది. ఏంట్రా జాతర? నీకమ్మ అక్క చెల్లి ఎవరూ లేరా? కొట్టండి మేడం, అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి. ఇలాంటి పోకిరీ విధవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు మేడం. మరి ఇంతసేపు ఏం చేస్తున్నారు? వీడి అమ్మాయి నేర్పిస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారా? ఇదే మీ ఇంట్లో అమ్మాయికి జరిగితే ఇలాగే చేస్తారా? మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఇలాంటి విషపురుగులు, పిచ్చి కుక్కలు వీధుల్లో చెలరేగిపోతున్నాయి. నన్ను పురుగు పిచ్చి కుక్క అంటావా? జోలికొచ్చావంటే జాతర అయిపోద్ది. నీలాంటి వెధవలకి భయపడేదాన్ని కాదురా నేను. ఇప్పుడే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. పదరా. పదండి మేడం, మీతో పాటు మేము కూడా స్టేషన్కి వస్తాం మేడం. పోలీసులతో 4 తగిలిస్తే గాని ఈ వెధవకు బుద్ధి రాదు. మాతో రా అమ్మా, వీడి మీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పద, పదండి. పదండి పదండి మేడం, పదండి. ఎవడ్రా నువ్వు? వీళ్ళంతా ఎవరు? వీడు ఈ అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటే పట్టుకొని తీసుకొచ్చాం ఎస్ఐ గారు. ఏమ్మా, వీడిని టీచ్ చేశాడా? అవును సార్, నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బైక్ పై తీసుకెళ్లబోయాడు సార్. ఈ అమ్మాయిని అల్లరి చేయడం మేము చూసాం సార్. ఈ మేడం వీడికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది సార్. వీడి మీద ఈవ్ టీజింగ్ కేసు ఫైల్ చేయండి ఎస్ఐ గారు. ఓకే మేడం, కంప్లైంట్ రాసేవమ్మా. కేసు అది వద్దు సార్, మా నాన్నగారికి తెలిస్తే నన్ను కాలేజ్కి పంపించారు సార్. నువ్వు కేసు పెడితేనే ఈ వెధవకు శిక్ష పడుతుందమ్మా. నీకేం భయం లేదు, కంప్లైంట్ రాసివ్వు. వద్దు మేడం, నన్ను వదిలేండి మేడం.
తను భయపడుతోంది. మీలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేం కేసు రిజిస్టర్ చేస్తాం. నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఎస్ఐ గారు. నేను కంప్లైంట్ రాసిస్తాను. మీరు కేసు రిజిస్టర్ చేయండి. ఇవ్వండి సార్. ఓకే మేడం. సిఐ సార్ బయటికి వెళ్ళారు. ఆయన రాగానే వీడి సంగతి తేలుస్తారు. కానిస్టేబుల్, వీని సెల్లో వేయండి. తప్పు చేస్తున్నావు, నీకు జాతర అయిపోద్ది. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం. ఏయ్, జైలు నా కొత్త కాదు. ఇలా వెళ్ళి అలా బయటికి వస్తాను. నేను తిరిగి వచ్చాక నీకు జాతరే జాతరే. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం. వీణ్ణి వదలకండి సార్. ఓకే మేడం. పదమ్మా. సరే మేడం. హలో సీత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? అందరం బాగున్నావమ్మా. ఎవరండి? సీత. సీత, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంతా బానే ఉందమ్మా. మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏ విషయం సీత? ఈ మధ్య సుమతి అత్తమ్మ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు నాన్న. ప్రతి విషయానికి నాతో గొడవ పడుతుంది. ఏమంటున్నావు సీత? అత్తమ్మ నీతో గొడవ పడ్డవేంటి? తమాషాగా అంటున్నావా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఇంతకు ముందు సుమతి అత్తమ్మ నాతో ఎంతో సపోర్ట్గా మాట్లాడేది. ఇప్పుడు చీటికి మాటికి నన్ను తప్పుపడుతుంది. ఆ మధ్య ఒకసారి కొట్టింది కూడా. సుమతి అలాంటిది కాదు సీత. అలా ఎందుకు చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. ఈ మధ్య అత్తమ్మకి ఏమైందో తెలియడం లేదు. మాకు తెలిసి సుమతి ఏ తప్పు చెయ్యదు సీత. నువ్వు కూడా ఏ తప్పు చేయవు. అలాంటిది మీ మధ్య గొడవలు రావడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది సీత. నీకు సుమతికి మధ్య ఆ మహాలక్ష్మి కావాలనే మనస్పర్ధలు సృష్టిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. నేను మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పుల గురించి మాట్లాడినా సుమతి అత్తమ్మకి కోపం వస్తుంది నాన్న. అత్తమ్మ తిరిగి నన్నే తప్పు పడుతుంది. సుమతి ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది సీత. తన కన్నబిడ్డల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు తెలుసమ్మా. నాకు కూడా మీ తర్వాత అత్తమ్మ అంటే చాలా ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.